పోయేదానికోసం కూడా ఆలోచన చేయాలని తమ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. ఒక్క నిమిషం, 1 మినిట్, ఒక్క నిమిషం ఆగండి. సభలో ఉన్న సభ్యులందరూ అడగాలనుకుంటున్నారు. గౌరవ మంత్రి గారికి నేను సూచన చేయడం ఏమనగా, ఈ సభ తర్వాత 1 వీక్లో 10 డేస్లను ఈ గౌరవ సభ్యులను అందరిని పిలిచి, ఇది అందరికీ సమస్య ఉన్నది కాబట్టి వాళ్ళని పిలిచి ఒక మీటింగ్ పెట్టి సమస్యను పరిష్కారం చేసే విధంగా ప్రయత్నం చేయాలని తెలియజేస్తూ, మరి అదేవిధంగా నా నియోజకవర్గంలో కూడా డబుల్ బెడ్రూమ్ల సమస్య ఉన్నది. 90% పూర్తి అయినాయి, 10% ఉన్నది. అవి అయిపోతే దాన్ని వాడుకలోపటి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మరి మీకు ఇచ్చిన సూచనను తప్పకుండా పాటించి జవాబు ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాను. దానం నాగేందర్ గారు. సార్ థ్యాంక్ యూ సార్. ఎక్కువ సమయం తీసుకోను. మా నియోజకవర్గంలో 3 ప్లేసెస్ సార్, దుర్గా భవానీ నగరు, గురు బ్రహ్మ నగరు, రోడ్ నంబర్ 46 అంబేద్కర్ 46లో ఆల్రెడీ 300 ఇండ్లు కట్టి ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది సార్. అది త్వరితగతిన కంప్లీట్ చేయాలని మంత్రి గారు కోరుతారు. ఎందుకంటే అది డెలాబరేటెడ్ కండిషన్లో పోతున్నాయి కాబట్టి. ఈ ఏదైతే దుర్గా భవానీ నగరు, అంబేద్కర్ 40 మరి గురు బ్రహ్మ నగర్లో మొన్ననే సోషో ఎకనామిక్ సర్వే గిట్ల అంతా అయిపోయింది సార్. అది కూడా డిపార్ట్మెంట్ హౌసింగ్ కానీ రెవెన్యూ కానీ అందరూ వచ్చి ఐడెంటిఫై చేశారు బెనిఫిషరీస్ని. మంత్రి గారు మేమేమో ఆ 3 ఫ్లోర్లు అన్నారు. నేను దయచేసి తమ ద్వారా మంత్రి గారు కొడుతున్నా 5 ఫ్లోర్లకు ఇస్తే ఒక లిఫ్ట్ మనం పెట్టుకోవడానికి ఉంటుంది సార్. ఎందుకంటే 3 ఫ్లోర్లు అనేది మ్యాండేటరీగా చేసింది ప్రభుత్వము. కానీ 5 ఫ్లోర్లు ఇస్తే లిఫ్ట్ పెట్టాలి కంపల్సరీ అవుతుంది కాబట్టి, అయినా అక్కడ ప్రొవిజన్ ఉంది కాబట్టి అది కన్సిడర్ చేసి మంత్రి గారు గురు బ్రహ్మ నగర్ అదేవిధంగా రోడ్ నంబర్ 46 అంబేద్కర్ ఈ 3 విషయాలు మంత్రి గారు దృష్టికి తీసుకొస్తాం. థ్యాంక్ యూ సార్. దయచేసి అవకాశం లేదు, ఎందుకంటే సప్లిమెంటరీ క్వశ్చన్స్ నేను ఒకరికిద్దరికి ఇవ్వగలుగుతాను కానీ సభలో ఉన్న సభ్యులకు అందరికీ ఇవ్వవలసిన ఇది లేదు. సభా సమయం చాలా విలువైంది. దయచేసి గమనించి విత్డ్రా చేసుకొని మంత్రి గారు జవాబు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. అధ్యక్ష, మంత్రి గారు చెప్పండి. అధ్యక్ష, సుదీర్ఘంగా ఇప్పటి వరకు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి మీటింగ్ పెడుతుంది 2BHకి సంబంధించి స్పీకర్ గారు మాట్లాడమంటున్నారు కదా. ప్లీజ్ రాకేష్ రెడ్డి గారు కూర్చోండి ప్లీజ్ 1 వీక్ లో అందరు నేను మాట్లాడిన తర్వాత మీరు ఏదైనా మిస్ అయితే నేను చెప్తాను. మీరు ప్లీజ్ సరే, అందరికి ఇంపార్టెంటే రాకేష్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈ డబుల్ బెడ్రూమ్ విషయంలో అధ్యక్ష, ఆర్మూర్ నియోజకవర్గంలో అంటే ప్రాక్టికల్గా నేను 90 విలేజ్లు తిరిగాను అధ్యక్ష. ఒక చిన్న సూచన మీ ద్వారా అధ్యక్ష, రాష్ట్రంలో 21 లక్షల సుమారు 28,000 మంది స్థలాలు అయితే నేనేమంటున్నా అధ్యక్ష, ఇప్పుడు ఏప్రిల్ నుంచి ఏదైతే కొత్త కాన్సెప్ట్ తీసుకుంటున్నారో ఇప్పుడు మా ఆర్మూర్ నియోజకవర్గంలో ఇల్లు కొద్ది వరకు సరిపోయినాయి. ఇప్పుడు ఏదైతే తీసుకుంటున్నారో కోటాని సగం మందికి స్థలాలు ఇప్పియండి అధ్యక్ష. ఎవరైతే మొత్తానికే స్థలం లేదు వాళ్ళకి ఈ సంవత్సరం కొన్ని సగం మంది కన్నా స్థలాలు ఇప్పియండి అధ్యక్ష. ఒక గౌరవనీయ మంత్రి గారికి మీ ద్వారా చెప్తాను అధ్యక్ష, ఈ 3,000 1800 స్థలాలు ఇవ్వండి. స్థలాలు లేని వాళ్ళకు 1800 మందికి ఇల్లు కట్టించండి అధ్యక్ష. ప్రతి గ్రామంలో స్థలం లేని వాళ్ళు ఏడుస్తున్నారు అధ్యక్ష, స్థలం ఉన్న వాళ్ళకి ఇల్లుస్తున్నారు అధ్యక్ష, మాకు స్థలం అని ఇవ్వండి అయ్యా అని ఏడుస్తున్నారు అధ్యక్ష. ఇంకా రెండోది, కొన్ని గ్రామాలలో ప్లాట్లు ఇచ్చాను అధ్యక్ష, పేదవాళ్లకు పట్టాలు ఇవ్వలేదు. ఆ స్థలాలు ఉన్న వాళ్ళకు పట్టాలు ఇచ్చి వాళ్ళకు కూడా ఇందిరమ్మ స్కీమ్ మీద ఏదైతే ఉందో 5 లక్షలు వాళ్ళకు కూడా ఇవ్వాలి అధ్యక్ష. ముఖ్యంగా నేను ఈ గౌరవనీయ మంత్రి గారు మీ ద్వారా చెప్తున్నా అధ్యక్ష, ఇక్కడ చిన్న సూచన అధ్యక్ష, ఏం లేదు అధ్యక్ష, అక్కడ కొన్ని అనివార్య కారణాల వల్ల రాజకీయ కారణాల వల్ల ఎల్లువల్ల తీసేస్తే గౌరవనీయ మంత్రి వారికి వచ్చాను, సీతక్క గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను అధ్యక్ష. ఎల్లువన్లో ఉన్న పేదవాళ్ళని తీసేస్తే అన్యాయం జరిగితే పేదవాడికి పార్టీలు ఉండయి, ప్రమేయం ఉండదని గౌరవనీయ మంత్రి గారికి, గౌరవనీయ జిల్లా మంత్రికి, సీతక్క గారికి చెప్తే అప్పుడు న్యాయం చేశారు అధ్యక్ష. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పేదలకు పార్టీ లేదు,
అడవులకు పార్టీ లేదు, పార్టీల పేరు పెట్టి అనర్హుల లిస్టు నెట్టకూడదు. అది జరిగింది ఆర్మూర్ల అన్యాయం, సరిదిద్దారు ఇద్దరు మంత్రులు. మీ సభ వేదిక ద్వారా చెప్తున్నా, దయచేసి తెలంగాణలో ఏ నియోజకవర్గంలో పేదవాళ్లకు పార్టీలు లేవు, అడవులకు మాత్రం కేటాయించాలని మీ ద్వారా కోరుతున్నా అధ్యక్ష. ఈసారి సగం మందికి స్థలాలు, సగం మందికి ఇళ్లను మీ ద్వారా మంత్రి ద్వారా కోరుతున్నా అధ్యక్ష. పట్టాలు ఎవరికైతే ఇచ్చారో గత ప్రభుత్వాలలో ఆ పట్టాలకు స్థలాలకు పట్టాలు ఇచ్చి ఇందిరమ్మ స్కీమ్ అప్లై చేయాలని కోరుతున్నా అధ్యక్ష. ఈ అవకాశం ఎందుకు ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ మంత్రి గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు